నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పానీపూరి తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తంగలపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ లో పానీపూరి తిన్న చిన్నారులకు కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తూ ఉండగా ఫుడ్ పాయిజన్ కి గల కారణాలపై విచారణ చేపట్టారు. కాగా 20 మంది చిన్నారులకు ఒకేసారి ఫుడ్ పాయిజన్ కావడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అందరు పానీపూరి అమ్మాయి మాట్లాడుతుంది కదా, బయట తీసుకున్నారు మిగతా వాళ్ళు పడుకున్నారు కదా. ఈరోజు పీడియాట్రిక్ వార్డుకి 12 కేసెస్ విత్ లూజ్ స్టూల్స్, వామిటింగ్స్, పెయిన్ అబ్డామిన్ అండ్ ఫీవర్ విత్ హిస్టరీ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. పానీపూరి కేసీఆర్ నగర్ మండపల్లి విలేజ్ నుంచి, తంగలపల్లి మండల్ నుంచి వచ్చారు. 12లో 11 కేసెస్ స్టేబుల్గానే ఉన్నాయి. ఒక 12th బేబీకి హిస్టరీ ఆఫ్ 2 episodes of seizures ఉంది. But the baby condition is now stable. 12 cases వాళ్ళకి రిక్వైర్డ్ ట్రీట్మెంట్ వెళ్తుంది అండ్ నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా సెండ్ చేశాము. ఆల్ ద బేబీస్ ఆర్ స్టేబుల్ అండ్ ద ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ రిక్వైర్డ్ వీ విల్ లెట్ యూ. టోటల్ ఎంతమంది వచ్చారు మీకు? పానీపూరి తినడం వల్ల మోషన్స్, కడుపు నొప్పి ఇట్లా అయింది, జ్వరము. అందుకే మా డాడీ హాస్పిటల్ తీసుకొని వచ్చింది. మంచిగా రండి మరి. మేము అక్కడ నిన్న సాయంత్రం పానీపూరి తినబెట్టినాం. మరి దానివల్ల అయిందా దేనివల్ల అయిందో తెలియదు. కానీ మా పిల్లల ముగ్గురికి మేము పానీపూరి తినబెట్టినాక వాడు ఒక్కడు తినలేడు. మా చిన్న బాబు, 4 పిల్లలు అయితే ఒక బాబు తినలేడు. వాడు మంచిగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం కంపల్సరీగా మోషన్స్, వామిటింగ్స్ జరుగుతుంది. నిన్నటి సంధి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయిందంటే ఇప్పటికైతే ముగ్గురు సీరియస్గానే ఉన్నారు, ఫుల్ ఫీవర్తో ఉన్నారు. కానీ మాకు అర్థమవుతలే పానీపూరి వలన మరి లేదంటే వాటర్ 2 days రాలేదు, మరి కొన్ని మినరల్ వాటర్ వలన అది కూడా తెలియదు. బట్ మేము అనుకుంటున్నాం డిసిజన్ తెలియాలి. ఎందుకంటే పిల్లలు ఇంతమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 20 members వచ్చినాం ఇక్కడికి. ప్రైవేట్లో కూడా 10 members వేయరు. డాక్టర్లు ఏమన్నారు, రేపు సాయంత్రం ఇస్తాడు రిపోర్ట్ వచ్చినాక తెలుస్తుంది అని చెప్తుంది. కానీ మేమైతే అనుకుంటున్నాం పిల్లలందరూ ఇంత అందరు కడుపు నొప్పి అని ఒకటే అల్లాడుతున్నారు, ఏడుతున్నారు. వాళ్ళు ఏడుపు మేము చూడలేకపోతున్నాం. వీడైతే అసలు ప్రొద్దుంచేలు ఏం తెలియలేము మా బాబు. ఇది ఏంటో అర్థమవుతలేదు. మాకు దయచేసి పట్టించుకోవాలని అనుకుంటున్నాం. హాస్పిటల్ వాళ్ళు కూడా మళ్ళీ మంజుల మండపల్లి సార్
సింగరేణి పర్యటనలో భాగంగా కల్వకుంట్ల కవిత నిర్వహించిన బావిబాట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గనిలో పనిచేస్తున్న కార్మికులను కలిసి వారి సమస్యలు, ఇబ్బందులను కవిత అడిగి తెలుసుకున్నారు. అయితే కార్యక్రమం జరుగుతున్న సమయంలో హెచ్ఎంఎస్ కార్మిక సంఘం నాయకులు పాత్రికేయులతో దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులను దుర్భాషలాడుతూ మీడియా అవసరం లేదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన పాత్రికేయులు కార్యక్రమాన్ని బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధుల నిరసనతో కార్యక్రమం ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కలగచేసుకునే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూముల రీసర్వే కార్యక్రమం ద్వారా ప్రతి అంగుళము భూమికి స్పష్టమైన హక్కులు కల్పించడమే లక్ష్యమని నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం జుక్కల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఆయన గత ధరణి పోర్టల్ లోపాల వల్ల పేద రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి లోపాల ఆధారంగా బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారని, పేద రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. ప్రతి గింజ భూమికి స్పష్టమైన హక్కులు కల్పించడమే ధ్యేయంగా ప్రస్తుతం ప్రభుత్వం భూభారతి రీసర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. కానీ ఆన్లైన్లో గవర్నమెంట్ ల్యాండ్ అని పడింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అప్పటి డిప్యూటీ తహసీల్దార్ ఏం చేసిందంటే కనీసం 150 మందికి గవర్నమెంట్ ల్యాండ్ అందరికీ ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు ₹1,00,000 తీసుకొని 1 ఎకరం 2 ఎకరాలు పట్టా చేసి ఇచ్చిండు వాళ్ళకి. అంటే కబ్జాలకు పోలేదు, కానీ ఇక బ్యాంకు లోన్లు అవి ఇవి లేకుంటే మనకు రైతు బంధు అవన్నీ పడ్డాయి. కానీ భూమి ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, అది ఫారెస్ట్ భూమి అని కూడా తెలియదు. రికార్డుకు గవర్నమెంట్ ల్యాండ్ అని పడ్డది. దాన్ని అలసిగా తీసుకొని మొత్తం ఇక అత్త సొమ్మల్లుడు దానం చేసినట్ల మొత్తం వాళ్ళ ₹1,00,000 తీసుకొని చేసేసారు. ఇట్లాంటివన్నీ జరిగినాయి. అదొకటే కాకుండా అసైన్ ల్యాండ్స్ మొన్న కల్లేరు మండలంలో ఒకటి బయటపడేది బీపేట్ విలేజ్. అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే పిల్లల పేరు మీదకి, వారసుల పేరు మీదకి రావాలి. వారసుల పేరు మీదకి మార్చకుండా అప్పటి టిఆర్ఎస్ నాయకులే, నేను చెప్తున్నా టిఆర్ఎస్ నాయకులే, అప్పటి ఎమ్మెల్యే సంబంధికులు వాళ్ళ బినామీ పేర్ల మీద మొత్తం 6 ఎకరాలు ఎంత ఉన్నది మొత్తం ఎక్కించుకున్నారు. ఏంది కథ అని అంటే వాళ్ళ ఊర్లో పంచాయతీ పెట్టారు. మా భూమి మీ మీదకి ఎట్లా వస్తుంది, మేము వారసులం,
మా తండ్రి చనిపోయాడు, హక్కు మాకున్నది కదా అని తహసీల్దార్ పోయి నిలదీస్తే వాళ్ళ ఊర్లో పంచాయతీ పెడితే ఊర్లో వాళ్ళు చెప్తారట మా పేరుకి ఎక్కించుకున్నామా మేము. అవును, 6 లక్షల రూపాయలు ఇచ్చినాం తహసీల్దార్కి ఎక్కించుకున్నామని. అంటే ఎమ్మెల్యే కూడా వాటా ఉన్నదని చెప్తారట. సిగ్గుండాలి అమ్మ, తహసీల్దార్కు సిగ్గుండాలి, చెప్పేటోరికి సిగ్గుండాలి. ఆ తహసీల్దార్ పనిష్మెంట్ మీద వచ్చాడు. తర్వాత మనకి ఏంటంటే 8 సంవత్సరాల తర్వాత ధరణి మనకు తీసుకొచ్చిన తర్వాత మొత్తం మనకు చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మీకు అందరికీ ధరణిలో ఎన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి గతంలో ఒక 2-3 బాబు కొంచెం ఎవరు ఎన్నో 3 తరాల నుంచి వ్యవసాయం చేసుకు వాళ్ళ మళ్ళీ ధరణిలో వారికి అమ్మిన పేర్ల మీద సాదా బయానామా ద్వారా కానీ ఏదో కానీ సాదా కాగితం మీద కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని 3 తరాల నుంచి వ్యవసాయం చేసుకుంటే కూడా మళ్ళీ అమ్మినోళ్ళ పేరు మీదనే మనకు ధరణిల పేరు ఎక్కడం జరిగింది. అదొకటే కాకుండా మనం హౌస్ సైడ్స్ ప్రభుత్వ భూమిని ఇండ్ల స్థలాల గురించి వాటిని అన్నిటి కూడా మనం పట్టాలు ఇవ్వడం జరిగింది. అది కూడా మళ్ళీ వాళ్ళ పేరు మీదనే, ఎవరైతే అమ్మినరో పట్టేదారులు వాళ్ళ పేరు మీదనే ధరణిలోకి మళ్ళీ పేరు ఎక్కడం జరిగింది. వాళ్ళు వచ్చి ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసినామో వచ్చి మా భూమి ఉన్నది ఇదని చెప్పేసి పోలీసులను పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. ఇట్లాంటి అవకతవకలు ఎన్నో జరిగినాయి. ముఖ్యంగా కాస్తు కాలం తీసేయడం వలన చాలా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే బీదలు మనం గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు, ఇందిరాగాంధీ గారు ఫస్ట్ ఏదైతే ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొని వచ్చిందో పెద్ద పెద్ద భూస్వాములకు 100 ఎకరాలు, అప్పుడు దేశ్ముఖ్లు దేశపాండేలు వాళ్ళందరూ ఉంది. నిజాం ప్రభుత్వ పరిపాలన తర్వాత వారందరికీ 100,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇందిరాగాంధీ గారు మీకు అందరికీ తెలుసు, ఇది మనకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా బీదోళ్లకు 2 ఎకరాలు 5 ఎకరాలు భూ పంపిణీ చేసి దానికి మళ్ళీ బ్యాంకులు జాతీయం చేసి దాని ద్వారా మీకు లోన్ ఇచ్చి జీవనోపాధి కలిగే విధంగా బోర్లు వేపించి కరెంట్ ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు అప్పుడు చేపడితే గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ల్యాండ్ ఇచ్చిందో మనము. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పరిహార చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల్లా సంజీవరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 45,88,000 విలువైన పరిహారాన్ని మానవ ప్రాణ నష్టం, పశువులు, మేకల మృతికి సంబంధించిన బాధిత కుటుంబాలకు అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో బాధితుల సమస్యలు పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక చొరవతో పెండింగ్ సమస్యలను పరిష్కరించామని తెలిపారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ పశువులు చనిపోవడము, తర్వాత మంచూరు కరెంటు కరెంట్ షార్ట్ కొట్టి చనిపోవడము చాలా రోజుల నుంచి 2015వ సంవత్సరం అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండి అట్లే పెండింగ్ ఉంటూ వస్తా ఉంది. ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. నేను ఎప్పుడు అడిగినా కూడా డబ్బులు లేవంట, పైసలు మీదికెళ్ళి వస్తలేవు. వీళ్ళందరూ ఎలక్ట్రిక్ సిబ్బంది లైన్ మెన్లు వాళ్ళు ఏం చెప్పాలంటే పైసలు లేవు, సర్కార్తో పైసలు లేవు, వస్తలేవు, అందుకే సర్కార్తో పైసలు లేవు, వస్తలేవు. ఏదైనా ఆయన పోయి చూస్తే ఎవరు పట్టించుకోలేదు, ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోలేదు, అప్పటి నాయకులు ఎవరు పట్టించుకోలేదు. అని ఇంత అవుతున్నది మాకు. ఇన్ని రోజులు చదువు పెండింగ్ ఉన్నదని చూస్తే పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పై అధికారులందరికీ వాళ్ళకి చెప్తే కానీ కేవలం 2 నెలల లోపల మొత్తం కంప్లీట్ ఇవన్నీ 64 మందికి శాంక్షన్ చేసి. మరి చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉంటే అన్ని పనికి వస్తాయి. కరెంట్ ప్రాబ్లమ్స్ ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా అధికారులు ఇప్పుడు చాలా ఈ వర్షాకాలం ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎండాకాలంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించుకుంటూ ఒక్క రోజు కూడా వేస్ట్ లేకుండా మొత్తం రాత్రి అనక పగలనక మొత్తం వారందరూ కష్టపడి కొంచెం కరెంటు పోగానే వారు దాన్ని మళ్ళా ఏదైనా వైర్ పోయినా ఫ్యూజ్ పోయినా ఇమ్మీడియట్గా రిపేర్ చేయాలని వాళ్ళు చాలా కంకణం కట్టుకొని 6 నిమిషాలు శ్రమించింది. అయితే నాకు కరెంట్ చేయగలుగుతున్నాం. ఇక ప్రతిపక్షాలకి ఏం పర్లేదు, కాంగ్రెస్ వాళ్ళు రాగానే కరెంట్ ఉండలేదు కరెంట్ రాజశేఖర రెడ్డి చేసిన తయారు చేసిన కరెంటు మీరు ఇచ్చిన 10 ఏళ్ళు రాజశేఖర కొత్తగా ఒక యూనిట్ కూడా తయారు చేయలేదు. అటువంటిది కానీ కాంగ్రెస్ వాళ్ళని బదనామం చేస్తుంది. మొత్తం ఎన్ని టౌన్లో కానీ వేరే దగ్గర కానీ ఎన్ని లైన్లు పూర్తి చేసినా మీరు అడగండి కరెంట్ వాళ్ళు. అప్పటి నాయకులు ఎవరు పట్టించుకోలేదు. అన్ని లైన్లు సపరేట్. ఇప్పుడు కంకి నుంచి దగ్గరవాడి సపరేట్ చేసినాం, తర్వాత తరకలు సపరేట్ చేసినాం,
మళ్ళీ ఇక నారాయణకేలో రానవాడు సపరేట్ క్లియర్ చేసినాం. ఇక నారాయణకేలోనే 10 ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ 160 kV ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం. మళ్ళీ మా ఎస్సీ గారు ఇచ్చడం వల్ల మీ అధికారులందరూ కూడా మొత్తం ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుండి డీడీ కట్టి రైతులు కాళ్ళు అరిగిపోయేట తిరిగింది. ట్రాన్స్ఫార్మర్ లేదు, నాకు స్తంభాలు వేయలేదు సార్, వైర్ వేయలేదు. ఒక్కటిస్తే ఒక్కటి లేదు. కొన్ని జాగ్రత్త స్తంభాలు ఇచ్చిన వైర్ వేయలేదు, కొంచెం ట్రాన్స్ఫార్మర్ తెచ్చి కూర్చోబెట్టిన స్తంభాలు లేవు, వైర్ లేవు. మరి ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే మాట లేదు. మీరు ఖచ్చితంగా విద్యుత్ గురించి సపరేట్ డిస్కమ్ పెడతా ఉన్నారు. ఇప్పుడు ప్రమాదాల వల్ల చనిపోయిన వారికి ఎగ్జిబిషన్ శాంక్షన్ అయినాయి. నేనంటే హ్యూమన్స్ 4 అయినాయి. వారికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 20 lakhs మంజూరు అయింది. నెక్స్ట్ ఈ జీవాలు ఉంటాయి కదా, ఎప్పుడు వాటికి 64 వాటికి శాంక్షన్ అయింది. ఒక్కొక్కటి 40,000 రూపాయలు చొప్పున టోటల్ 25,60,000 రూపాయలు శాంక్షన్ అయింది. నెక్స్ట్ ఇంకా గొర్రెలు అలాంటి 4 పోయినాయి, వాటికి 1,000 చొప్పున 28 శాంక్షన్ అయ్యాయి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 18న సిరిసిల్లలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకులు రంజిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలో పాత పెట్రోల్ బంక్ నుండి బయలుదేరి నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం అంబేద్కర్ చౌక్ లో పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడతారని రంజిత్ కుమార్ తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. జిందాబాద్, జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, జిందాబాద్. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జోహార్ అమరవీర విద్యార్థులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీర విద్యార్థులకు. జోహార్. ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా అయినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రానికి జెండా పండుగలో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆత్మను పురుడు పోసుకొని తెలంగాణ అమరవీరుల మరియు ఉద్యమకారుల ఆకాంక్షలను ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసి తెలంగాణ జెండాను ఎజెండాను గ్రామాలను తీసుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు ఆయా గత నెల నుంచి కూడా ఈ నెల 20వ తారీఖు వరకు కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మండలాల లోపల జెండా ఆవిష్కరణ కార్యక్రమం జెండా పండుగ పేరుతో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా అయినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రానికి మా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు రాబోతా ఉన్నారు. అట్టి కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు ఒకసారి గమనించినట్లయితే అన్ని కూడా ఈరోజు రాజకీయ పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయి తెలంగాణ ప్రజలకు రక్షణ లేని పరిస్థితుల్లో తెలంగాణకు రక్షణగా ఒక అడ్డుగోడగా నిలబడుతూ తెలంగాణ ప్రజల వాయిస్గా నిలబడుతూ ఒక ప్రశ్నించే గొంతుకగా నిలబడుతూ ఎక్కడ అన్యాయం జరిగినా ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగినా కూడా అక్కడ పోయి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పాంచజన్యం ప్రకటించినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఎందుకోసం అంటే ఏ నీళ్లు నిధులు నియామకాల పేరిట రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా మనం సాధించలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఆ ఆశయాలను సాధించాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు పాంచజన్యం ప్రకటించింది. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉన్నది. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయ తెలంగాణ. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన రామచంద్ర తిరుమలేసు భూతగాదా విషయంలో పరస్పరం దాడి చేసుకోగా
తిరుమలేషు తీవ్రంగా గాయపడగా అతనికి సహాయం చేసేందుకు వచ్చిన రాఘవపై కూడా రామచంద్ర దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాఘవను బంధువులు అనంతపురం వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకి తరలించారు. ఇదే విషయమై బాధితుడి రాఘవ తనపై దాడి చేసిన రామచంద్రపై బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి 5 రోజులు గడుస్తున్నా సిఐ పట్టించుకోవడం లేదని బాధితుడు రాఘవ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తన భర్తపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ ని రాఘవ భార్య కోరింది. సార్ శనివారం ఉదయం బోయలకు కొట్లాడ జరిగింటే నేను పొద్దున్నే బాత్రూమ్ వెళ్ళగా అక్కడ గొడవ జరుగుతుందని చూసింటే ఆయన తిరుమలేష్ అన్న నా చెయ్యి ఇరిగింది, హాస్పిటల్కి బాబు అని అంటే బండి వాళ్ళది తీసుకొని బైక్ స్టార్ట్ చేసి ముందుకు వస్తుంటే వాళ్ళ కొట్లాడిన వాళ్ళు బైక్ తీసుకొని ముందుకు వస్తుంటే వాళ్ళు ఆటో వేసుకొని వచ్చి వాళ్ళ పెద్దన్న పాల నుంచి అనంతపురం నుంచి వస్తున్నాడు. మేము వాళ్ళ ఇల్లు దాటుకొని ముందుకు వస్తానే ఆటో ఢీ కొట్టి మమ్మల్ని గాయపరిచి కింద పడినాక నన్ను ఒకటి కొట్టి నువ్వు ఇంటికి వచ్చినావు, నువ్వు రాగుదు ఇక్కడ, మేము కొట్లాడుతున్నాము ఇక్కడ, నువ్వు రాగుదు అంటే మాది కూడా అని నన్ను పక్కకు పంపించేశాడు. మళ్ళా వాళ్ళు ఏం గొడవ జరిగిందో నాకు పెద్ద గాయం అయిపోయింది. నేను ఇట్లా రోడ్లోకి వచ్చినాను. ఈ ఘటన జరిగి శనివారం సార్ ఈ ఘటన జరిగి ఈ పొద్దుడికి 5 రోజులు అయితేనా ఏం సంబంధించలేదు. బుక్కరాయ సముద్రం మండలం సిఐకి స్టేషన్ కాడికి పోయింటే వాళ్ళు ఏమో కేసు నమోదు చేయలేదు సార్. ఎన్నిసార్లు తిరిగినారు, రోజుకి 2-3 సార్లు తిరుగుతూనే ఉన్నారు. అసలు కేసే పట్టించుకోలేదు సార్. మాది మేము అర్జెన్సీ కులానికి చెందినవాడిని సార్. ఉదయం మా ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు సార్. అక్కడ బాయల్లో గొడవ జరిగిందంట. జరిగిన వ్యక్తి చెయ్యి ఇరిగింది, నన్ను హాస్పిటల్ తీసుకోవాలని ఫోన్ చేసినాడు సార్. బాత్రూమ్కి పోయిన వ్యక్తికే హాస్పిటల్కి అనేసి నా వెళ్ళిపోయాడు. బైక్లో ఎక్కించుకొని వస్తుండగా వాళ్ళు అటాక్ చేసినారంట సార్. అటాక్ చేసింది కాక మళ్ళీ వీళ్ళు ఆటోతో గుర్తించినారు. పాల రామచంద్ర, పెద్దన్న, వెంకటేష్, పర్లు సార్ బైక్ తో గుర్తించినారు. అది హ్యాండిల్ పడి మా ఆయన కాలు ఇదే అయిపోయిందని కూడా చూడుకోకుండా మళ్ళీ కింద పడిన వాళ్ళని కట్టెలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టినారు సార్. ఇద్దరిని కొట్టేసినారు. మా ఆయన తప్పించుకొని వచ్చేసినాడు. వస్తుంటే దారిలో చాలా గలీజ్ మాట మాట్లాడారు సార్. మాది నా కొడుకులరా అది ఇదని. గుద్దిన వ్యక్తి మళ్ళీ మా ఇంటి కాడికి వచ్చి మమ్మల్ని బెదిరించినారు సార్. లేడీస్ అంతా వాళ్ళు వచ్చి ఆటో వేసుకొని వచ్చినారు సార్ మా ఇంటి మీద ఎక్కి. మాది నా కొడుకులారా మీకు ఎవరు దిక్కు, మీకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా సాయం చేయనీయము అని అడ్డుపడినారు సార్. మమ్మల్ని చాలా గలీజ్ మాటలు మాట్లాడినారు సార్. బట్టలు తీసి కొట్టేస్తాం అది ఇదని చాలా గలీజ్ మాటలు మాట్లాడినారు. చంపుదామని కూడా బెదిరించినారు సార్. 5 రోజులు అయింది సార్. మేము రోజు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.